హలో యూఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లవ్స్ 1234 ఛానల్ అండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ స్నాక్ వచ్చేసి గుంట పొంగనాలు అండి. దానికి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక ఆనియన్ అండి, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం ఒక 2 బౌల్స్ ఆఫ్ ఇది రుబ్బు అండి. మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న రుబ్బు వచ్చి సన్నగా చాప్ చేసుకున్నానండి. ఆనియన్స్ ప్లస్ ఇందాక చూసారు కదండి 2 మిర్చి ప్లస్ 1 ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నానండి. చాప్ చేసిన దాన్ని మనం ఇప్పుడు తీసుకున్న 2 బౌల్స్ ఆఫ్ రుబ్బులో మనం ఇది యాడ్ చేస్తున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అది తగినంత సాల్ట్ అండి, సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ చేస్తున్నానండి. ఇది బాగా మిక్స్ చేయాలండి. ఇది ఆనియన్స్ మిర్చి తర్వాత సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయాలండి. కొంచెం కలర్ కోసం నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు కూడా చాలా మంచిదండి, జస్ట్ చిన్నదండి. చూసారు కదా, వేసి మిక్స్ చేస్తున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ మీద ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకుని ప్యాన్ అండి. ఇది నాన్ స్టిక్, ఇది కూడా కొంచెం హీట్ ఎక్కాలండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. అంటే మరీ కలర్గా రాదు, కానీ జస్ట్ ఏదో వేసామన్న పేరుకి పసుపు వేసాం కాబట్టి జస్ట్ కలర్ వస్తుంది. చూడండి, ఇవి వాటర్ అంతా పోవాలి. వాటర్ పోయాక మనం గుంటల్లో పొంగనాలు వేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అంటే బ్రష్ ఉంటే మనకి ఇంకా బాగా అవుతుంది. బ్రష్ అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్ నా దగ్గర, సో అందుకని నేను స్పూన్తో ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. మరి అన్ని గుంటల్లో కూడా నేను ఆయిల్ ఫిల్ చేస్తున్నాను. ఆయిల్ వేసాక ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, మనం రెడీ చేసుకున్న రుబ్బు ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం ఒక్కొక్క గుంటలోకి వేసుకోవాలి. చూడండి, మొత్తం అన్ని గుంటలు ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా వేయాల్సలేదు ఫ్రెండ్స్, లైట్గా పైన కొంచెం వేస్తే సరిపోతుంది. మళ్ళీ టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫుల్గా వేస్తే, గుంట ఫుల్గా వేస్తే అలా కాకుండా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా చేయండి, ట్రై చేయండి, బాగుంటుంది. ఇంట్లో స్నాక్స్ పిల్లలకి అవసరం అవుతుంది. సింపుల్గా అయిపోయేలా నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బ్రష్ ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆయిల్ అప్లై చేసుకునే దానికి. నేనేంటంటే జస్ట్ కొంచెం స్పూన్తో ఇలా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి వేరే మైదా ఇవన్నీ అయితే కొంచెం గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ రుబ్బు అయితే కొంచెం మనకి బాగుంటుంది, క్రిస్పీగా లైట్ వెయిట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఫ్లేమ్ లోనే ఉండాలి. లో పెట్టిన తర్వాత కొంచెం మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్. ఇది నాన్ స్టిక్ కాబట్టి త్వరగా కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. మూత పెడదాం ఫ్రెండ్స్. దీన్ని సరిపడా మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇలా మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత మనం దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత మనం దీన్ని టర్న్ చేద్దాం. గుంతలు అనేవి, పొంగనాలు అనేవి టర్న్ చేద్దాం. చూడండి ఎలా కుక్ అయిపోయాయో.
10 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. మనకి ఈ నాన్ స్టిక్ పొంగనాలది హీట్ ఎక్కితే చాలు ఫ్రెండ్స్. బాగా జస్ట్ ఇలా మనకి ఫోక్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫోక్ ఉంది కానీ నేను దీన్నే యూజ్ చేస్తున్నాను, స్పూన్ని. ఆయిల్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఎక్కువ వేయట్లేదు ఆయిల్, అంటే ఎక్కువ ఆయిల్ తినకూడదని వేయలేదు. జస్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా తిప్పుతున్నాను. మొత్తం పొంగనాలన్నీ కూడా ఇలా తిప్పాలి. తిప్పి ఒక 5 మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం కుక్ అయి ఉంది ఫ్రెండ్స్. ఇది 10 మినిట్స్ కుక్ అయి ఉంది. టర్న్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ తింటే. ఈవినింగ్ స్నాక్స్ అయితే, ఈవినింగ్ స్నాక్సే కాదు ఫ్రెండ్స్, టిఫిన్ కింద కూడా చాలా చాలా బాగుంటాయి మనకి. దీంట్లోకి మంచి చట్నీ చేసుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే అవసరం లేదు. చాలా మెత్తగా స్పాంజ్లా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి. మొత్తం మనం ఇలానే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అసలు ప్యాన్కి అంటుకోదు, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కదా ఫ్రెండ్స్. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి, బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి. పిల్లలు కూడా ఇష్టంగా, ఎందుకంటే ఆనియన్స్ మిర్చి వేసాం కాబట్టి మనకి బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెడదాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక 5 మినిట్స్ మూత పెడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను టర్న్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఫ్రంట్ మధ్యలో ఉన్నది బాగా కుక్ అయిపోయి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ మొత్తం చూడండి, మొత్తం కుక్ అయిపోయింది. టర్న్ చేసింది చూడండి, కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి కుక్ అయింది. దీన్ని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలాగా ఈ ప్యాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్యాన్ చేత్తో పట్టుకొని జస్ట్ ఇలా మనం వదిలేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చేసిన గుంత పొంగనాలు చాలా క్రిస్పీగా, చాలా మనకి తింటే అసలు మరి వదిలిపెట్టం ఫ్రెండ్స్, అంత బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.